హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి కానీ అదేవిధంగా ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. ఎందుకంటే మన ఛానల్లో దాదాపు ఇంతవరకు రీచ్ అయ్యి అదేవిధంగా ఇంతమంది ఆదరణ లభించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే న్యూస్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందించడానికి అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగస్తులు పెన్షనర్లు చాలామంది కొన్ని విషయాలు వారికి అందకపోవచ్చు. కాబట్టి మనం ఈ వీడియోస్ ద్వారా అందించడానికి న్యూస్ అనేది మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది, మనం చేసిన శ్రమకు గాను మీరు ఒక లైక్ చేస్తే సరిపోతుందని ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ పదవి విరమణ అనేది 2 ఏళ్ళు పెంపు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక వార్త అయితే రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వారికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ వీరికందరూ కూడా వారి యొక్క పదవి విరమణ వయసు అనేది గతంలో 60 ఏళ్ళుగా ఉండడం జరిగింది. దీన్ని తాజాగా కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి మళ్ళీ 2 సంవత్సరాలు జోడించి దాదాపు మనకు చూసుకున్నట్లయితే 62 సంవత్సరాలకు ఈ యొక్క పదవి విరమణ వయసు అనేది పెంచడానికి మనకు కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనిని మన ఇరు ముఖ్యమంత్రులు అంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటిపై కూడా స్పష్టత ఇవ్వాలని కూడా పెరగడం జరిగింది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించిన పదవి విరమణ వయసు అనేది 62 సంవత్సరాలకు పెంచడానికి అవకాశాలు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీనిపై కూడా ఈపీఎఫ్ దారులు వారి పెన్షన్ కూడా 62 సంవత్సరాలు దాటిన తర్వాతనే వారికి ఈపీఎఫ్ నుండి పెన్షన్ అందుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది. ఈ పెన్షన్ చూసుకున్నట్లయితే 9,000 నుంచి 18,000 రూపాయలకు ఎయిత్ పే కమిషన్ ఆధారంగానైతే పెన్షన్ అయితే బదిలీ చేసే విధంగానైతే మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఒక స్కీమ్ అయితే తీసుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే మనకు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే చేసుకున్నారో ఈఎల్ఐ అనే కొత్త పథకం ద్వారా వారికి 15,000 నుండి దాదాపు 1,00,000 వరకు ఎవరైతే శాలరీస్ తీసుకుంటున్నారో వారు మొదటగా ఫస్ట్ ఎవరైతే వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారో వారికి 15,000 రూపాయలు వారి అకౌంట్లలో మనకు 5,000 రూపాయలు 3 విడతలుగా అంటే దాదాపు 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయాలని కూడా కొత్తగా స్కీమ్ అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై కూడా నిర్మలా సీతారామన్ గారు అయితే మన జరిగిన బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి పెన్షన్దారులు ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే కొత్తగా ఉద్యోగం చేయడం వారికి ఇది ఒక తీపి కబురుగా భావించవచ్చు. ఇక ఉద్యోగ విరమణ వయసు అనేది 62 సంవత్సరాలకు 2 ఏళ్ళు పెంచడానికి చాలామంది భారీ ఊరట అయితే లభించనుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.